నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్ట్ మాసం, అందులోనూ శ్రావణ మాసం. సో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఎప్పుడైనా మేషరాశి వారికి శ్రావణ మాసం ఎంతో కలిసి వస్తుంది. ఫస్ట్ గుర్తుంచుకునే మాట, వారి లైఫ్ టైం మొత్తం మీద కూడా శ్రావణ మాసము అనేటువంటిది వారికి ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి వైభవాన్ని తెచ్చిపెట్టేటువంటి మాసం. ఏదో ఒక పని వారికి సక్సెస్ అవుతుంది. శ్రావణ మాసం ఒకటి, అదేవిధంగా మాఘమాసం ఒకటి, కార్తీక మాసం కూడా. కార్తీక మాసములో కొంత మైనసే కానీ మాఘమాసము, ఈ శ్రావణ మాసం వీరికి ఒక ప్లస్. ఏదైనా పని కోసం ఎదురు చూస్తున్నాము అని అనుకునేటువంటి వారికి బాగుంటుంది. కానీ ఈ యొక్క లా అంటే లక్ష్మణ్, ఆనంద్, ఈ విధమైనటువంటి అంటే ఇంగ్లీష్ న్యూమరాలజీ ప్రకారంగా ఎల్ లెటర్, అదేవిధంగా ఏ లెటర్, వీరికి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది. సో దానికి సంబంధించి అటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అది గమనించుకోవాలి. ఇది ఇక్కడుంటే ఇట్లా, అది అక్కడుంటే అట్లా అనేటువంటిది ఏం లేదు. మరి ఎలా అంటే శని భగవానుడు తులాలగ్నంలో ఉచ్చ పొందుతాడు. ఏ జాతకరీత్యా నేను కొన్ని వందల జాతకాలు చూసినప్పటికీ ఈ శనైశ్వరుడు తులాలగ్నంలో ఉచ్చ పొందినప్పటికీ ఏలినాటి శనిలో ఉండినటువంటి మకర లగ్నము, మకర రాశి వారు, అదేవిధంగా కుంభరాశి వారు ఇబ్బందులు పడ్డారు వినరా. కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనేది ముందైనా వెనుకైనా. సో ఏ గ్రహమైనా తనకు సంబంధించినటువంటి కారకత్వము, సూర్యుడు గవర్నమెంట్ రిలేటెడ్, కోపం ఎక్కువగా, గొడవలు, గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా జాబ్ రావడం కానీ, జాబ్ లాస్ అవ్వడం కానీ, ఇంట్లో గొడవలు కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, ఇవన్నిటిని అంటే ఇవి కొన్ని నేను చెప్పినాను. ఇంకా చాలా బోలెడు ఉంటుంది. సూర్యుడు ఇచ్చే కారకత్వాలు. బుధుడు ఏమిటి? రిలేషన్షిప్, మ్యారిటికల్ లైఫ్, అదేవిధంగా మేనమామ, మేనత్త, మనకు మేన మరదలు వివాహం జరుగుతుందా, మేనరికం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేటువంటిది తెలుపుతుంది. బుధుడు బాగుంటే వారి చేతిరాత కానీ, వారి వాక్కు కానీ, వారి మాట కానీ ఒక చక్కటి కవిత్వం రాయవచ్చును బుధుడు బాగుంటే. ఇది కారకత్వం. మరి శనికి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, మతిమరుపు, కాళ్ళకు దెబ్బలు తాకివ్వడము, అదేవిధంగా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడము, జాబ్లో మన గురించి చెడుగా ప్రచారం చేయడము, జాబ్లో మన గురించి నెగిటివ్ చెప్పి మనం ఎంత కష్టపడినా మన పనిని మన అకౌంట్లో వేసుకోవడం. వాడు ఏం చేయలేదు, పని మొత్తం నేనే చేశా అని. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఈ మన సునీల్ గారు ఆ చిన్న క్యాన్ పట్టుకొని పోతారు, వెంకటేష్ గారితో పెద్ద సామాన్లు మోపిస్తారు. ఇంట్లోకి ఎంటర్ అయ్యే మూమెంట్లో ఆ చిన్న క్యాన్ హీరో గారికి ఇస్తారు, సునీల్ పెద్ద లగేజ్ తీసుకొని పోతాడు. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే చెప్తున్నాను నేను. కనుక పని మనది, పేరు ఇంకొంది అవుతుంది ఈ శనికి సంబంధించింది. కనుక ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేషరాశి వారు. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాలతో ఉండేటువంటి వారు. మీది మేషరాశి అనుకో, మీ పేరు మణికంఠ అయితే నీకేం కాదు. ఇది కూడా గమనించుకో, అర్థమైందా? నీది మేషరాశి, మీ అమ్మ నాన్న వారు నీకు మా అక్షరంతో పేరు పెట్టారు, మణి అని. రెండు చూడాలి అక్కడ, అవునా కదా? కనుక ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకొని పోతుందని ఎంత నిజమో, గ్రహము దాని పని అది చేసుకొని పోతుంది. అది నీళ్ళల్లో ఉండని, బయట ఉండని, ఒడ్డు మీద ఉండని, ఒడ్డు కింద ఉండని, ఎక్కడనే ఉండని. కనుక మేషరాశి వారు ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కానీ, ఇబ్బందులు కానీ ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. అది సత్యము. కారు కొనాలి అనే ఆలోచన కానీ, కారు కొనడం కానీ,
మరి ఇదే ఏలినాటి శనిలో టాప్ పొజిషన్కు పోతారు, డౌన్ఫాల్ అవుతారు. సో అది గమనించుకోవాలి. మరి అలాంటి మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక 1వ పాదము, మనం చెప్పినటువంటి ఈ యొక్క ఆ అక్షరము, చూ చే చో అక్షరము, చూచే చోల అక్షరాలు, లీలు లేలో అక్షరాలు, సి లెటర్తో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే ఇంకనూ కూడా మేషరాశి వారికి వీరి యొక్క ఇంటి నుండి కొంత ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో రకంగా వీరి నాన్నగారి నుండి వీరికి కొంత డబ్బు ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చే సహాయంగా కానీ లేదా ఇంకేదైనా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్ కానీ ఏదైనా మనీ వీరికి సహాయంగా కానీ లేదా వీరు గతంలో చేసినటువంటి సహాయానికి మెచ్చి అయినా కొంత అమౌంట్ వీరికి ఇచ్చేటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఇంకను మానసికంగా ఎంతో సంతోషంగా ఉండేటువంటి క్షణాలు ఈ ఆగస్టు నెల. శరీరం కూడా చక్కగా సహకరించేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇష్టసిద్ధి అంటే ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, ఇష్టమైనటువంటి వ్యక్తులను కానీ కలిసే పరిస్థితి ఉంటుంది, గమనించుకోండి. అదేవిధంగా సంతృప్తికరదాయకంగా ఉండబోతున్నది ఈ యొక్క శ్రావణ మాసము. చక్కటి ఆరోగ్యం కూడా గోచరిస్తుంది. సో నెల యొక్క చివరి రోజులలో చూసుకుంటే ఆగస్టు నెల 20వ తారీఖు 24వ తారీఖు దాటిన తర్వాత కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నవి, అది గమనించుకోండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మొదలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక ఆందోళన కానీ ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని కొంత పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నెల చివరలో, గమనించుకోండి. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు మొదలయ్యే పరిస్థితి ఉంటుంది మేషరాశి వారికి. సో చాలా అంటే చాలా జాగ్రత్త. లవ్ బ్రేకప్స్ కానీ, అదేవిధంగా ఇన్ని రోజులు ఒక వివాహం చేసుకుంటా అని చెప్పి ఒప్పుకొని అంతా ముందుకు వెళ్ళి తీరా సమయానికి నేను వివాహం చేసుకోను అని చెప్పి డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏ అక్షరము లా అక్షరంతో మొదలయ్యే పేర్లు, చూచే చోళ సి అక్షరముతో మొదలయ్యే పేరు బాగా గమనించుకోండి. వారు ఆడవారు కానీ పురుషులు కానీ. ఇంకను మనకు ఈ యొక్క మేషరాశికి సంబంధించింది చూసుకుంటే కొంత ధన ధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి కనబడుతోంది. సభా గౌరవము కూడా గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల చిన్న చిన్న నష్టాలు ఉన్నవి, అది కొంత గమనించుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా కొంత జీవనాధారం ఏదైతే ఉందో అందులో మనకు కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది, అది గమనించుకోండి. దీంతో పాటుగా కొంతమేర స్త్రీ మూలకంగా ఒక సమస్య కానీ, స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కానీ గోచరించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క మేషరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. నూతన వాహనం కొనుగోలు కానీ, పాతది అమ్మడం కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి గృహోపకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లైక్ ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, బీర్వాలు కానీ, సోఫా సెట్ కానీ, టీవీ కానీ, కొంత ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి దాఖలాలు. సో అదేవిధంగా మరి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. దీంతో పాటుగా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలనుకున్న ఈ శ్రావణ మాసం మీకు ఎంతో శుభంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు అనగానే చాలా మట్టుకు ఓపెన్ హార్ట్గా అంటే ప్యూర్ హార్ట్గా ఉంటారు, అది ఖచ్చితంగా. వీరిని ఎవ్వరూ వేలెత్తి చూపించొద్దు, వేలెత్తి చూపించేటువంటి విధంగా కూడా వీరు ఉండరు. వీరి ప్రవర్తన, ఫ్రెండ్స్ అంటే వీరికి ప్రాణం, స్నేహితులు అంటే చచ్చిపోతారు. ఇక పార్టీలు అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, తిరగడం అన్నా, పచ్చని చెట్లు అన్నా వీరికి ఇప్పుడు ఈ మనకు ఆషాఢంలో వనభోజనాలకు వెళ్తారు. వీరికి రోజు వనభోజనాలన్నా ఎంతో ప్రేమ, అంటే చెప్తున్నా అంతటి
మనసు కలిగినటువంటి వారు. ఎవరైనా ఒక 100 రూపాయలు పెట్టి వాళ్ళ మనకు టిఫిన్ చేయించాడంటే వాడిని మళ్ళా దొరకబట్టి 1000 రూపాయల బిర్యానీ తినిపించేదాకా విడిచిపెట్టరు. అలాంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశి వారు. మరి వీరికే సమస్య వచ్చింది అంటే అసలు తట్టుకోలేరు. నేను ఇంత మంచివాడిని, నాకెందుకు ఈ విధమైన సమస్య వచ్చింది? సమస్య ఏం రాలేదు, కొంతమేర శనికి సంబంధించినటువంటి కర్మ అందరూ అనుభవించాల్సిందే. కనుక దానికి సంబంధించి మీ వ్యక్తిగత జాతకము, నడిచే దశ అంతర్దశలు ఏమిటి అనేది బేస్ చేసుకొని చక్కటి రెమెడీ చేసుకోండి, మంచి ఫలితం పొందండి. అంతే. రెమెడీ అంటే వీరొక్కసారి వీరి యొక్క చార్ట్ను చెక్ చేసుకోండి. మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా? పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా? లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును, లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా? తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ, చెడు ప్రయోగం కానీ, చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి. మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయెత్తును పొందండి. మంచి రిజల్ట్ 41 రోజుల లోపే మీకు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్. మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.